శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వక్రీ బలి అంటాడు. అంటే వక్రించినటువంటి గ్రహం చాలా బలంగా పనిచేస్తుంది అని అంటారు. చాలా బలంగా పనిచేయడం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వాళ్ళ మీద పాజిటివ్ కొన్ని రాసులకు ఇస్తుంది. అది ఆల్రెడీ మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో ఒక వీడియో చేశాను, అది గమనించండి. అలాగే కొంతమంది మీద మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, అది కూడా బలంగా పడుతుంది. అయితే ఆ ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభావాలు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యతిరేకమైన ప్రభావాలని మీకు అనుకూలంగా మలుచుకోవాలన్నా లేదా వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి అనేక విషయాల గురించి క్లుప్తంగా మీకు నేను ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వీటిలో మొట్టమొదటిది ఈ శని వక్ర ప్రభావానికి గురయ్యేటువంటి రాశి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ 136 రోజుల్లో ఏ ఇబ్బందులు రాబోతున్నాయి, ఏ రకంగా పరిష్కరించుకోవాలి? కుంభరాశి వారికి వారి వారి జన్మ జాతక రీత్యా కొన్ని చెప్తాను. వాటిలో అన్నీ వస్తాయని కాదు, కొన్ని వస్తాయి, కొన్ని రావు. కుంభరాశి వాళ్ళలో ఎక్కువ మందికి అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అంటే కొంత శరీరం రోగగ్రస్తమయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు గనక మీకు ఈ 136 రోజుల్లో మొదలైతే మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో షార్ట్స్ రూపంలో అలాగే వేరే వీడియో రూపంలో చెప్పాను, అవి చేసుకోండి. కానీ ఇక్కడ చివరిలో కొన్ని పరిహారాలు ఇస్తాను, అవి గమనించండి. ఫస్ట్ పాయింట్, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? కుంభరాశి వాళ్ళు పొరపాటును కూడా ఈ 136 రోజులు ఆహార విహార నియమాలు పాటించాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ తినటం, ఎట్లా పడితే అట్లా తిరగటం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవటం, ఇలాంటివి చేయకూడదు. అలాగే ఇంకొక ఇంపాక్ట్ ఏం పడుతుందంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మీరు రెగ్యులర్గా చేసే పనినే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఒకసారి ఒక పని కోసం ప్రయత్నం చేస్తే అది వెంటనే పూర్తి కాదు, రెండో ప్రయత్నంలో అయితే ఖచ్చితంగా పూర్తవుతుంది. అట్లా పనులు ఆలస్యం అవుతుంటాయి, చేసే పనులకి ఆటంకాలు వస్తుంటాయి. ఇలా వస్తున్నా కూడా శనీశ్వరుడికి సంబంధించిన పరిహార క్రియలు పాటించాలి. అలాగే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి అలసట, అకాల నిద్ర, అకాల భోజనం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీటిని ప్రయత్నపూర్వకంగా తప్పించుకోవాలి. శని ఎప్పుడు కూడా క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటాడు. శని రాశి అయినటువంటి కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా జీవితంలో ఈ శని వక్రించినప్పుడే కాదు, ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్డ్ లైఫ్, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడపటం, జీవితంలో క్రమశిక్షణని ఒక భాగంగా చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఈ కుంభరాశి వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే పడితే కంటిన్యూస్ కష్టపడతారు, లేదంటే కంటిన్యూస్గా రిలాక్స్ అయిపోతుంటారు. ఇట్లా కాదు, ఒక డిసిప్లిన్డ్గా టైం టు టైం కన్సిస్టెన్సీతో కూడినటువంటి పనులు అలవాటు చేసుకుని తీరాలి ఈ 136 రోజులు. ఇక రెండవది మకర రాశి వాళ్ళు. ఈ రాశికి కూడా శని అధిపతి. వీళ్ళకేంటంటే ఈ శని వక్ర ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా ఏమనిపిస్తుందంటే ఓకే ఇక్కడ డబ్బులు పెడితే బాగా వస్తాయి, లేదా ఈ వ్యాపారంలో పెడితే బాగా వస్తాయి, లేదా ఈ బిట్కాయిన్లో పెడితే బాగా వస్తాయని ఇట్లా ఒక ఆశ కలుగుతుంది. పొరపాటును కూడా ఆ పనులు చేయవద్దు. అనవసరమైన ఎక్కువ ఆశకి పోతే ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆ పనులు చేయొద్దు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ 136 రోజుల్లో మకర రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా అనుకోని వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు బాగా విస్తృతంగా విసిగిపోయి గట్టిగా అరవటం కానీ, లేదా కోపట్టం కానీ, లేదా అనేక రకాలుగా ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు స్పందిస్తారు. అలా వద్దు. మీరేం చేస్తారంటే ఈ 136 రోజులు ఎవరు ఏం మాట్లాడినా మౌనంగా ఉండండి. మౌనేన కలహం నాస్తి. అంటే మౌనంగా ఉంటే తగాదా రాదు. అది జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు. కాబట్టి వాక్కుని నియంత్రించుకోండి. పొరపాటును కూడా తొందరపడి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ఇది ఇలా చేసి ఉండాల్సింది,
ఆడలా చేశాడు, ఇది ఇలా చేశాడు ఇట్లా మాట్లాడొద్దు. మీ జీవితం ఏదో మీరు చూసుకోవటం ఈ 136 రోజుల్లో అవసరం. నెక్స్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు అంటే కొత్తగా వ్యాపార వ్యవహారాలు నిర్ణయించుకోవాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ 136 రోజుల్లో 1, 2 సార్లు క్రాస్ చెక్ చేసుకునే చెయ్యండి. కుదిరితే మాత్రం జాతకం పరిశీలింపజేసుకొని ఎవరైనా మకర రాశి వ్యక్తి కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఈ 136 రోజుల్లో ప్రారంభించాలి అనుకుంటే జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకొని దశాంతర దశలు బాగుంటేనే ప్రారంభించండి గానీ, ఆ ఐడియా వచ్చింది కదా అని మాత్రం ప్రారంభించొద్దు, ఇబ్బంది పడతారు. ఇక తర్వాత రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి గతంలో ఒక సంవత్సరం, సంవత్సరన్నర పాటు దుబారాగా డబ్బులు ఖర్చయిపోవటం, శారీరకంగా, మానసికంగా అలసిపోవటం, అలాగే ఏ పని చేసినా కూడా ఇక ఏం చేయలేము అనేటువంటి ఒక నిస్సత్తువ, నిస్సహాయత అవన్నీ వచ్చేసినాయి. అవి తిరిగి ప్రకోపించే ఛాన్స్ ఉన్నాయి. అంటే గతంలో ఏ కుంభంలో శని సంచారం మొదలైనప్పటి నుంచి వీళ్ళకి ఏలినాటి శని మొదలైంది. ఏలినాటి శని మొదలైనప్పుడు ఏ రకమైన లక్షణాలు వచ్చినాయో అవన్నీ కూడా వీళ్ళకి మరలా అవే రిపీట్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. కుంభంలో శని ఎప్పుడొచ్చాడు అనంటే దాదాపుగా ఒక 3, 3.5 సంవత్సరాల క్రితం వచ్చాడు. అప్పుడు ఏ రకమైన ఇబ్బందులొచ్చినాయో మీనరాశి వాళ్ళకి, ఏ రకమైన ఖర్చులొచ్చినాయో అవన్నీ మళ్ళీ తిరిగొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి గతంలో మీరేంటి అలాంటి ఇబ్బందొచ్చినప్పుడు మీకు తోచిన నిర్ణయాలు మీరు తీసేసుకున్నారు. ఏముంది మీకు చాలా చూశానులే అని చెప్పి ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల చాలా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడటం, మానసికంగా కొంత డిప్రెషన్‌కి గురవ్వటం, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడటం, డబ్బులు నష్టపోవటం, రుణాలు చేసే పరిస్థితి ఉండటం, తీవ్రంగా అప్పులు చేయటం ఇలాంటివన్నీ జరిగినాయి. మళ్ళీ అటువంటి సిట్యుయేషన్సే మళ్ళీ రిపీట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు రెమెడీస్ పాటించి తీరాలి. ఇక తర్వాత రాశి వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకి వృత్తిరీత్యా అంటే చేసేటువంటి ఉద్యోగం గానీ, వృత్తి గానీ, వ్యాపారం గానీ ఈ 136 రోజులు ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఈ 136 రోజుల్లో వీళ్ళకి జాబ్‌లో గ్రోత్ అయితే బావుంటుంది. బిజినెస్‌లో గ్రోత్ అయితే బావుంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉన్నవాళ్ళు గనకైతే వాళ్ళ వృత్తి చాలా బాగా నడుస్తుంది. కానీ ప్రతి క్షణం ఛాలెంజ్ ఉంటుంది. ప్రతి క్షణం మీరు చేసే వృత్తిలో, పనిలో ఒక ఛాలెంజ్ అనేది ప్రతిరోజు ఈ 136 రోజులు చూస్తారు. కానీ అదృష్టవశాత్తు గురుబలం బాగుంది గనక డెఫినిట్‌గా సక్సెస్ అయితే అవుతారు. కానీ ఆ ఛాలెంజెస్‌ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా బ్యాలెన్స్ కోల్పోవద్దు. సహజంగానే వృషభ రాశి వాళ్ళకి ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టైంలో మాత్రం మీ ఓర్పుకి, సహనానికి శనీశ్వరుడు పరీక్ష పెట్టడానికే వక్రిస్తున్నాడు. కాబట్టి అది గమనించుకొని మరింత ఓర్పుగా, సహనంగా ముందుకెళ్ళండి. కుటుంబంలో ఉన్న భేదాభిప్రాయాలు గూడా మరలా రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. జీవిత భాగస్వామితో కొంతకాలం పాటు దూరంగా ఉండటం గానీ, లేదా కొంత డిస్టర్బెన్స్ రావటం గానీ జరిగే అవకాశం ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ విషయంలో ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. తెలిసిన దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ 136 రోజుల్లో ఏంటంటే ఒక నిర్లక్ష్యం, నిర్లిప్తత ఈ ధోరణి బాగా పెరిగిపోతుంది. అసహనం, అలాగే కొంచెం బద్ధకం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. వీటిని ఉద్దేశపూర్వకంగా మీరు మానుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు గ్యారంటీగా ఈ 136 రోజుల్లో మీరు సక్సెస్ అయిపోతారు. తర్వాత రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పొరపాటును కూడా కర్కాటక రాశి వాళ్ళు అనవసరమైన వాగ్వివాదాల జోలికి, కొట్లాటల జోలికి, గొడవల జోలికి, కోర్టు కేసుల జోలికి వెళ్ళవద్దు. ఈ 136 రోజులు మీకు అనుకూలంగా లేదు. ఈ 136 రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే గొడవలు, కొట్లాటలకి దిగుతూ ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్స్‌కి వెళ్ళాల్సొస్తది. అలాగే కొంచెం ఈ కోర్టు కేసులు అవ్వటం ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా అటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఎమోషన్స్‌కి కాకుండా కొంచెం కాలిక్యులేషన్స్‌కి అవకాశం ఇయ్యండి. ఇప్పుడు మీరు ఎప్పుడు ఖర్చు పెట్టినా సరే ఎమోషనల్‌గా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసేసుకుంటూ నా మైండ్ నాకు ఎమోషన్స్ ఇట్లా లీడ్ చేస్తున్నాయి కాబట్టి నేను ఇలా చేసేస్తానని చేసేసి ఆర్థికంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని చాలా దెబ్బతింటారు. పైగా మీకు ఎవరు చెప్పినా నచ్చదు, వినరు. విన్నట్టుగా నటిస్తారు. అలా వద్దు. అలా కాకుండా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. తీసుకోకపోతే అప్పుల పాలవుతారు.
జాగ్రత్త. అలాగే స్పెక్యులేషన్స్ ఇటువంటివి చేసేటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు బల్క్‌గా పెట్టటం, ఇది గ్యారంటీగా పెరుగుతుంది ఈ స్టాక్ అని చెప్పి పెట్టేసేయడం ఇట్లాంటివి చేయొద్దు. అలాగే రాజకీయ నాయకులు కూడా అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వొద్దు. కర్కాటక రాశి రాజకీయ నాయకులు గానీ, వృషభ రాశి రాజకీయ నాయకులు గానీ, మీన రాశి రాజకీయ నాయకులు గానీ ఎవరైనా సరే అన్నెసెసరీ స్టేట్మెంట్స్ ఇస్తే మాత్రం పీకల్లోతు ఇరుక్కుపోతారు. కాబట్టి ఆ పనులు చేయవద్దు. ఇక తర్వాతి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం గృహాలు, స్థలాలు, పొలాల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ 136 రోజులలో వీలైనంత వరకు వివాదాస్పదమైనటువంటి స్థలాలు, పొలాలు కొనుగోలు చేయవద్దు. అంటే డిస్ప్యూట్ ల్యాండ్స్, డిస్ప్యూట్ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి జోలికి పోవద్దు. ఒకవేళ అటువంటి డిస్ప్యూట్ ల్యాండ్స్ ఏమైనా గతంలో మీకుంటే మీరేం చేస్తారంటే అది సెటిల్మెంట్ చేసుకోవడానికి కొంచెం టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది 136 రోజులు వెయిట్ చేయాలి. అది చిన్న టైం ఏం కాదు, ఎక్కువ టైం ఏది. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 10 దాకా మీరు ఎదురు చూడాలి. ఆ తర్వాతే మీ కోర్టు సెటిల్మెంట్స్ కానీ, మధ్యవర్తి పరిష్కారాలు కానీ అవుతాయి. ఈ లోపల అవ్వాలి అనుకుంటే తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 136 రోజుల్లో శ్రమ ఎక్కువ, సుఖం తక్కువ. ప్రతి క్షణం పని చేస్తూనే ఉండాలి. ఒక రోబోట్ లాగా, ఒక మరమనిషిలాగా పని చేయాల్సినటువంటి సమయం ఇది. ఎంత పని చేసినా కుటుంబ సభ్యులకి తృప్తి ఉండదు. ఎంత కష్టపడ్డా ఎదుటి వాళ్ళని మీరు సాటిస్ఫై చేయలేరు. అలాగని చేయకుండా ఉండటానికి వీల్లేదు. ఇది మీకు కుటుంబంలో వర్తిస్తుంది, వర్క్ ప్లేస్‌లో కూడా వర్తిస్తుంది. అంటే మీరు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ కూడా ఇదే వర్తిస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా మీ కష్టాన్ని వాడుకుంటారు. మీ సలహాలు వాడుకుంటారు. మీ శ్రమని వాడుకుంటారు. పొగడ్తలను మాత్రం ఆశించొద్దు. విమర్శలు ఖాయంగా వస్తాయి. దానికి సిద్ధంగా ఉండండి. విమర్శ వచ్చింది కదా అని ఈ 136 రోజుల్లో తీవ్రంగా ఎదురుదాడి చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఎదురుదాడి చేస్తే మీరే ఇరుక్కుపోతారు. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. ఇక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్‌లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు నిర్ణయాలు ఎలాగో ఆచితూచి తీసుకుంటారు. కానీ తీసుకునే క్రమంలో కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు ఈ 136 రోజులు. అంటే ఆలోచించాల్సింది ఒక పావుగంట ఆలోచించాలి ఒక విషయం గురించి. పావుగంట ఆలోచించడం కరెక్ట్. కాదంటే ఒక అరగంట లేదా గంట ఆలోచించొచ్చు. అంతేగాని రోజుల తరబడి, నెలల తరబడి ఆలోచించారనుకో మీ నిర్ణయం ఖచ్చితంగా తప్పవుతుంది. కాబట్టి ఏదైనా సరే 1కి 2 సార్లు ఆలోచించండి. మీ ఆత్మీయులు, మీ నమ్మకస్తులు, మీ శ్రేయోభిలాషులు ఎవరుంటారో వాళ్ళ సలహా మేరకు ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడండి. ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 136 రోజులు సుఖం తక్కువ, శ్రమ ఎక్కువ. ఒకటే మాట. ఇకపోతే ఇక్కడ నేను కొన్ని రాశులు చెప్పాను. వాటిలో ఏంటంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాంట్లో కూడా మన వాయిస్ ఆఫ్ వేసిన ఛానల్లో చెప్పాను. ఎవరు ఏ తప్పులు చేస్తే ఈ వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుందో చెప్పాను. అట్లాగే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలు ఉండదు, ఇంకా మాట్లాడితే పాజిటివ్‌గా మారుతుంది అంటే కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్‌లో చెప్పాను. అవి ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏంటంటే వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ చేయటం కావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరైనా కుంటివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లు ఇవ్వటం కానీ, లేదా వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వటం కానీ, రోగుల్లో కూడా మామూలు రోగులు కాదు, దీర్ఘ రోగులు. కొన్ని దీర్ఘ రోగులకి, తరుణ రోగులకి తేడా ఏంటంటే తరుణ వ్యాధులంటే అప్పుడొచ్చి అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులు అంటే నెలలో, సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టివాళ్ళలానే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఇంకా కుదిరితే ఈ 6 రాశుల వాళ్ళు ఎవరైనా రక్తదానం చేసే అలవాటు ఉంటే చెయ్యండి. అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాశుల్లో శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించటం గానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం గానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు, వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి. వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటిది వృద్ధుల్ని సూచిస్తుంది, నల్లటి వాళ్ళని సూచిస్తుంది, కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాశుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు
చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు. ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాసుల్లో ఎవరైతే నీతిగా, నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో, లేదా ప్రలోభాలకు గురి చేస్తో లాక్కుందాం అనేటువంటి వాళ్ళు గానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు గానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు గానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి. జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్‌లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను మీకు. షార్ట్స్ రూపంలో కూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను. వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.